తిరుపతి జిల్లా చంద్రగిరి స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పులివర్తి నాని శాసనసభ్యులు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్ దివాకర్ రెడ్డి ఉదయం 6 గంటలకు ప్రారంభించిన పెన్షన్ల కార్యక్రమం. మొదటగా దేవాంగుల గోవిందమ్మకు పెరిగిన పెన్షన్తో పాటు 6,000 రూపాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. రెండవ పింఛన్ దేవాంగుల మునెమ్మ గారికి పెన్షన్ 7,000 పెంచిన పెన్షన్తో పాటు అందించడం జరిగింది. మూడవ పెన్షన్ బీగాల వెంకట సుబ్బారావు వృద్ధాప్య పెన్షన్ అందించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ తిరుపతి రూరల్ మండలం ఓటేరు నుంచి ప్రారంభం. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీలు అమలుకు శ్రీకారం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛన్ పెంపు తొలి నెల నుంచే అమలు. పింఛను పెంచడంతో పాటు గడిచిన 3 నెలలకు కూడా పింఛను పెంపు వర్తింపజేసిన సీఎం. పెరిగిన పింఛను 4,000, గత 3 నెలల సొమ్ము 3,000 కలిపి 7,000 అందించిన శాసనసభ్యులు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్ వంటి వారికి ఇకపై 4,000 పింఛన్. దివ్యాంగులకు 3,000 నుంచి ఒకేసారి 6,000 చేసిన కూటమి ప్రభుత్వం. తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పింఛను 5,000 నుంచి 15,000 చేస్తూ నిర్ణయం. ఉదయం 6 గంటలకు ప్రారంభించిన పెన్షన్ల కార్యక్రమం. మొదటగా దేవాంగుల గోవిందమ్మకు పెరిగిన పెన్షన్తో పాటు 6,000 రూపాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.